అంతరిక్షంలో కొత్త శకం ఎస్ఏఏ అత్యాధునిక డీప్ స్పేస్ యాంటెన్నా ప్రారంభం. ఈరోజు మనం అద్భుతమైన అంతరిక్ష పరిశోధనలో ఒక కొత్త అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే ఈఎస్ఏ పశ్చిమ ఆస్ట్రేలియాలోని న్యూనోర్షియా అనే చిన్న పట్టణంలో తమ మొట్టమొదటి అత్యంత ఆధునికమైన డీప్ స్పేస్ యాంటెన్నాను ప్రారంభించింది. ఇప్పుడు దీని ముఖ్యాంశాలు చూద్దాం. దీని నిర్మాణానికి సుమారు $10 మిలియన్ ఖర్చయింది. దీని డిష్ వ్యాసం ఏకంగా 35 మీటర్లు. ఇది క్రయోజెనిక్గా చల్లబరిచే సాంకేతికతతో పనిచేస్తుంది. అంటే దీనిలోని కీలక భాగాలను దాదాపుగా -263 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచుతారు. దీనివల్ల విశ్వంలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అత్యంత బలహీనమైన సిగ్నల్స్ను కూడా ఇది స్పష్టంగా గ్రహించగలదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఉపయోగించే మొట్టమొదటి డీప్ స్పేస్ యాంటెన్నా ఇదే. ఏఐ సహాయంతో సిగ్నల్లో ఉండే నాయిస్ను తొలగించి డేటా ట్రాకింగ్ను మరింత ఖచ్చితంగా సమర్థవంతంగా చేస్తుంది. మరి ఈ యాంటెన్నా ఏ మిషన్లకు సపోర్ట్ చేస్తుంది? ఈ యాంటెన్నా ఈఎస్ఏ ప్రయోగించిన అనేక కీలకమైన మిషన్లకు కమ్యూనికేషన్ హబ్గా పనిచేయనుంది. ముఖ్యంగా ఈఎస్ఏ యొక్క ప్రతిష్టాత్మకమైన జూస్ మిషన్ మరియు బుద్ధుడిని చేరేందుకు ప్రయాణిస్తున్న బెపికొలంబో మిషన్కు ఇది కీలకమైన సమాచార కేంద్రంగా పనిచేస్తుంది. జూస్ మిషన్ బృహస్పతి గ్రహం యొక్క చంద్రులైన గనిమీడ, క్యాలిస్టో, యూరోపాలపై ఉండే మహాసముద్రాల రహస్యాలను ఛేదించనుంది. ఇవి మాత్రమే కాకుండా మార్స్ ఎక్స్ప్రెస్, సోలార్ ఆర్బిటర్, హేరా, ప్లాటో, ఏరియల్ మరియు విజిల్ వంటి అనేక ఇతర ముఖ్యమైన మిషన్లకు కూడా ఈ యాంటెన్నా తన సేవలను అందిస్తుంది. ఇంకా మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.